బాధిత మహిళలు ఆడపిల్లలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. బాధిత మహిళలు బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, వివిధ రకాల సేవలను అందించడానికి పోలీసులు అండగా ఉన్నారనే మనోధైర్యం కల్పించడం కోసం నస్పూర్లో మంచిర్యాల జిల్లా భరోసా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ఏర్పాటు చేసిన ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లు హాజరై మహిళలు, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత మహిళలు, బాలికలకు భరోసా కేంద్రాలు మంచి వేదికగా మారాయని అన్నారు. లైంగిక దాడికి గురైన వారు షాక్లో ఉంటారని, ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడంతోనే లైంగిక దాడి కేసులో నిందితులకు శిక్షలు పడుతున్నట్లు చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలు, బాలికలకు సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన సమయం నుండి వారికి అండగా ఉంటూ బాధితుల మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్న సిబ్బందిని వారు అభినందించారు. మంచిర్యాల భరోసా కేంద్రంలో 17 కేసులు వచ్చాయని, ఇందులో 13 పోక్సో కేసులు, 4 రేప్ కేసులు ఉన్నాయని, 57 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు భరోసా సెంటర్ నిర్వాహకులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ఇబ్బంది పడే బాధిత మహిళలు, బాలికలు నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి సహాయం పొందవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ కుమార్, సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, షీటీం ఎస్ఐ హైమా, మంచిర్యాల టౌన్ ఎస్ఐ వినీత, నస్పూర్ ఏఎస్ఐ ఎజాజ్, భరోసా సెంటర్ కౌన్సిలర్ కోఆర్డినేటర్ విజయ, లీగల్ అడ్వైజర్ నవ్యకృష్ణ, ఏఎన్ఎం ప్రమిళ, సిబ్బంది పుష్పలత, ప్రియాంక, రజిత తదితరులు పాల్గొన్నారు. భద్రత, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగమే భరోసా సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేయడం, షీటింగ్స్ ఏర్పాటు చేయడం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒకవైపు షీటింగ్స్ ఉన్నారు, మరొక వైపు భరోసా సెంటర్ అంటున్నారు, మరొక వైపు సఖీ సెంటర్ అంటున్నాము, ఇంకొక వైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ అంటున్నాము. ఇన్ని ఉన్నాయి కదా, ఎవరేం పనిచేస్తారనేది. ఇవన్నీ కూడా మహిళల యొక్క భద్రతకు, మహిళలు బాలికలు వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ముఖ్యంగా షీటీం అంటే నేరము మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ జరగక ముందుకు, లేకపోతే జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న విషయాలలో ఈవ్టీజింగ్ లాంటివి, ఇంట్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చేసేవాళ్ళు, దగ్గర బంధువులు అనేవాళ్ళు, అట్లాంటి ఇష్యూస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పలేరు. ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే మన సమాజంలో ప్రతి విషయాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడం అనేది నామోషిగా ఫీల్ కావడం, పెళ్ళయ్యే ఆడపిల్లలని తల్లిదండ్రులు వెనకం చేయడం, ఇట్లాంటి వాళ్ళ కోసం మనము షీటింగ్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏదైనా జరిగితే ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఎమ్మటే మా టీం సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకోవడం, ఎవరైతే ఈవ్టీజింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్ అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే లైంగికంగా వేధిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడము, కేసు పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండానే కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడంలో షీటీం ముందుంటుంది. ఇంకొక వైపు లైంగిక హింస జరిగింది, బాలికలు కానివ్వండి, మహిళల పట్ల లైంగిక హింస జరిగింది, రేప్ కానివ్వండి, ఇంకా వేరే రకంగా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఇట్లాంటివి జరిగింది. అట్లాంటి వాళ్ళు సహజంగా ఏ అమ్మాయి అయినా, ఏ మహిళ అయినా, ఒక అవాంఛనీయమైన వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి దౌర్జన్య లైంగిక హింసకు పాల్పడినట్లయితే వాళ్ళలో షాక్కు గురవుతారు. ఫస్ట్ ఒక రకమైన పీడకలలాగా ఉంటారు. వాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం. ఎలాంటి సపోర్ట్ అంటే వాళ్ళు మళ్ళీ సాధారణ మహిళగా, సాధారణ బాలికలుగా మారి వాళ్ళ యొక్క సమాజంలో ఉండడానికి ఎంతో చేదోడు వాదోడు అవసరం ఉంటుంది. మరొక వైపు లీగల్ కేసులలో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకురావడం, కోర్టులో వాళ్ళు సాక్ష్యాలు చెప్పడము, నిందితులకు శిక్ష పడడంలో కూడా వాళ్ళకు ఒక రకమైన హింసకు ఎదుర్కొంటారు. ఒకవైపు లైంగిక హింసకు గురై షాక్లో ఉంటారు, మరొక వైపు సమాజం కూడా అలాంటి వాళ్ళ పట్ల వేరే రకంగా చూస్తుందనే అపోహతోటి ఇంకా వాళ్ళు డిప్రెషన్ గురై ఉంటారు. ఈ సందర్భంలోనే భరోసా సెంటర్ అవసరం ఉంటుంది. సో ఈ భరోసా సెంటర్ లేనప్పుడు, ఎప్పుడైతే ఉమెన్ విక్టిమ్ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తున్నారో, ఒక 100 కేసులు అయితే మనకు ఒక కేసు వరకు మాత్రమే పోలీస్ స్టేషన్కి అప్పట్లో మేము ఎస్ఐలు ఉన్నప్పుడు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలిసి తెలియని టైంలో జరిగినప్పుడు అలా పంచాయతీ చేసుకొని అక్కడనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే చూసినాం.
కానీ ఈ భరోసా పెట్టినప్పటి నుంచి చూస్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు, కన్విక్షన్ రేటు కూడా ఉమెన్ విక్టిమ్ల ఏదైతే కేసులు పోక్సో కేసులలో మన గొల్లపల్లి కేసులో 3 చిన్న అమ్మాయిల మీద అఘాయిత్యానికి పాల్పడితే 3 కేసులలో 20 సంవత్సరాలు 60 సంవత్సరాల శిక్ష పడడం జరిగింది. అది కేవలం భరోసా సెంటర్లో ఇచ్చిన, ఎందుకంటే చిన్న అమ్మాయిలకి ఇంతకుముందు కౌన్సిలింగ్ అనేది లేకుండా ఉంటుండే. ఈ భరోసా సెంటర్లో అందరూ లేడీసే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అంటే మంచిగా చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తే వాళ్ళు ఉన్న విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం ఉన్నట్టు మనం కోర్టులో చెప్పించినట్టయితే మనకు ఇలాంటి శిక్షలు పడతా ఉన్నాయి. నేను నిన్న కూడా ఒక 1 వీక్ ఏగో ఒక పోక్సో కేసులో కూడా నేను ఎవిడెన్స్ ఇచ్చి రావడం జరిగింది. దాంట్లో కూడా 20 సంవత్సరాలు శిక్ష పడడం జరిగింది. సో భరోసా సెంటర్ అనేది విక్టిమ్ గర్ల్స్ కు, విక్టిమ్ లేడీస్ కి ఒక మంచి సెంటర్, ఒక వేదిక అయింది. అది ఒక అమ్మాయి విక్టిమ్ గారు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తనని అక్కడ నుంచి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్ కి, తర్వాత 161 స్టేట్మెంట్ కోసం అని చెప్పేసి వేరే ఉమెన్ఎస్ఐ ఉన్న పోలీస్ స్టేషన్ కి, ఆ తర్వాత కోర్టుకు లీగల్ గా కానీ ఇట్లా వెళ్ళడం అయితే ఆల్రెడీ తన విక్టిమ్, తను సఫర్ అవుతుంది. తర్వాత ఇన్ని ప్లేస్ కి తిప్పడం అనేది ఇబ్బంది. సో అందుకని ఆ అమ్మాయిని ఒకటే ప్లేస్ లో తనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగించడానికి భరోసా సెంటర్ అనేది ఒకటి ప్రారంభమైంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు ఇందులో కొంతమందిని రిక్రూట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఒక కౌన్సిలర్ ఉంటారు. మనకి ఏ విధంగానైనా కూడా ఒకసారి అమ్మాయి పైన సెక్సువల్ అబ్యూజ్ అయిన తర్వాత తనకి మెంటల్ గా కానీ ఏ విధంగానైనా కౌన్సిలింగ్ అనేది ఇప్పించి తన పైన అబ్యూజ్ జరిగింది, ఆమె ఏ స్థితిలో ఉంటుంది, ఒక ఫిజికల్ గా వీక్ అవుతుంది, మెంటల్ గా వీక్ అవుతుంది. సో తనకి సపోర్టింగ్ గా ఇవ్వడానికి, ఒకవేళ తనని ఏదైనా తనకి ఎన్ని స్టడీ అవసరం అమ్మాయి కొనసాగిస్తుందంటే తనని ఏదైనా చైల్డ్ వెల్ఫేర్ సంబంధించింది కానీ దానిలో షెల్టర్ ఇప్పించడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. సో మన ఆల్రెడీ విక్టిమ్ తనని ఇబ్బంది పెట్టకుండా అన్ని ఇదే సెంటర్ లో అనేది ఏర్పాటు చేయడం మన జరిగింది. సో మీకు దీని గురించి ఒక నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి అబ్యూస్ అయినా కూడా పోలీస్ స్టేషన్ రావడం ఇబ్బంది అయితే, మీకు ఏదైనా కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా కూడా మన భరోసా సెంటర్ నెంబర్ ఉంటుంది, దాన్ని